దూరం నుంచి చూస్తే ఈ కొండ చాలా చిన్నదిగా కనబడుతుంది. దగ్గరికి పోయిన తర్వాత మేము ఆ బండలో లోపలికి వెళ్ళిన తర్వాత అంచు భాగంలో ఉన్న మెట్లు చూడండి. ముందు పెట్టిన వీడియో అది ఎక్కడి నుంచి ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ మేము ఈ వీడియో పెడుతున్నాము. చాలా జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఈ బండ అంచు భాగంలో కట్ చేసి మెట్లు కట్టడము బాగా చక్కగా వారు కట్టారు. ఆ మెట్ల మీద మేము నడిచి వెళ్తూ ఉన్నాము. ఆ మెట్లు చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక సొరంగం లాగా ఉంది. తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఒక నిచ్చెన లాంటి ఒక మెట్లు పైకి కట్టు ఉన్నారు. మేము చూడడానికి దీని మీద పైకి ఎక్కి వెళ్ళి ఒక సొరంగం ఉంది పైన. ఆ సొరంగంలో కూడా మెట్లు పెట్టున్నారు. ఆ మెట్ల మీద ఎక్కి వెళ్ళాలి. చూడడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎలా కట్టారు, ఇదంతా ఎలా చేశారు అనేది కూడా చాలా ఆశ్చర్యంగా కనబడుతూ ఉన్నది. ఇది ఒక సొరంగము. ఇటు బండ మధ్యలో ఒక గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో ఈ విధంగా మెట్లు పెట్టి కట్టి ఉన్నారు. ఆ మధ్య భాగంలో చీకటి, లైట్లు వేసుకొని రావాలి, కనపడదు. పైకి వచ్చిన తర్వాత ఒక వెలుతురు వస్తుంది. ఆ వెలుతురు వల్ల మనకు ఇప్పుడు వచ్చే వాళ్ళని చూస్తాం. తర్వాత ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత ఆ పైనుంచి కొన్ని వీడియోలు తీసాము. చూడండి ఫ్రెండ్స్. చూడడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. మేము పైకి వెళ్ళి చూస్తే ఎలా ఎక్కొచ్చామో అనేది ఒక ఆశ్చర్యం మాలో పుట్టింది. అయినా ధైర్యం తెచ్చుకొని వెళ్ళి ఆ సాహసాన్ని చూసాము. చాలా సంతోషంగా అనిపించింది. కాబట్టి మీరు కూడా నెక్స్ట్ మరియు వీడియోలో మళ్ళీ దిగి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ మేము కొన్ని వీడియోలు తీసాము. ఎక్కువ రావడం మాత్రమే మేము తీసాము. వెళ్ళేటప్పుడు కూడా తీసి ఉన్నాం. చూడండి. దిగేటప్పుడు వీడియో పెడతాము, మళ్ళీ చూసి ఆనందించండి.